చేయబడిన పాట. ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు? ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన మనం, దేవుడు మనకెన్నో బంధాలను ఏర్పాటు చేశాడు. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, తమ్ముడు, రక్త సంబంధులు, చుట్టాలు, బంధువులు, వీళ్ళు చూస్తున్న మనం మళ్ళీ మరొకటి ఏంటంటే మన వంశం, మన మతం, మన కులం, వాటిని చూసుకుంటున్న మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఎవరైనా అడిగితే ఎవరు నువ్వు అనగానే మన వారి గురించి చెప్తుంటాం. మనం ఏదైనా ఒకరికొకరు ఒక తగాదా అయ్యిందనుకోండి, అప్పుడు కూడా మనం ఏమంటామంటే, నేను ఏ వంశవాడినో తెలుసా, నాదే కులమో తెలుసా, నేనెవరినో తెలుసా, నా నాన్న ఎవరో తెలుసా అంటూ ఇంటి పేరును బట్టి, కులాన్ని బట్టి, వంశాన్ని బట్టి గర్వపడుతూ గర్వంగా చెప్తుంటాం. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మీది ఏ ఊరు అని అడిగారు అనుకోండి, అప్పుడు కూడా నా సొంత ఊరండి, ఇదిగోండి ఈ ఊరు అని మనం ఏదైతే ఊర్లో నివాసం చేస్తున్నామో, ఏ ఊర్లో అయితే జన్మించామో, లేదా ఏ ఊర్లో అయితే మనం జీవిస్తున్నామో ఆ ఊరిని మన సొంత ఊరిగా చెప్తుంటాం. అలాగే మన రక్త సంబంధుల్ని, మన తల్లిదండ్రులు సొంత వారిగా చెప్తుంటాం. సొంత ఊరు, సొంత వారు అని ఇలా చెబుతున్న మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సొంతవారు, సొంత ఊరు అంటే ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి. ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి. మరి ఈ బంధాలు లేదా మనం నివసించే ఊరు ఎల్లప్పుడూ మనతో ఉంటుందా అని ఆలోచించామనుకోండి, మన మరణం వరకు ఉంటే ఉండొచ్చు. ఎంతవరకు ఉంటుంది? మరణం వరకు. ఎప్పుడైతే మనం మరణిస్తామో, మన దగ్గరికి చావు అనేది వస్తుందో, అప్పుడు మనం అందరితో కలిసి వెళ్తామా, ఒక్కరమే వెళ్తామా? అదేంటి, మన సొంతవారు కదా. మరి మన సొంతవారైతే మనతో పాటు ఎవరు రావాలి? మన తండ్రి రావాలి, తల్లి రావాలి, మన బంధువులు, మన భార్య, భర్త, అందరూ కూడా, పిల్లలు కూడా రావాలి. మా సొంత తండ్రి అండి అని మనం చెప్తున్న మన సొంత తండ్రి మరణంతో రాడు. నా సొంత తల్లి అని మనం ఎవరి గురించి చెప్తున్నామో ఆ సొంత తల్లి కూడా రారు. నా సొంత పిల్లలండి అని మనం చెప్తుంటాం, ఆ పిల్లలు కూడా రారు. మన సొంత ఊరు అని చెప్పుకుంటున్నాం, ఆ సొంత ఊరు కూడా మనతోని రాదు. అంటే ఎప్పుడైతే ఒక మరణం అనేది వస్తుందో, అప్పుడు వీటన్నిటితో ఎడబాటు అనేది మనకి జరుగుతుంది. మరి మనతో పాటు నిత్యము ఉండని వీటిని సొంతవారు, సొంత ఊరు అని చెప్పుకోవచ్చా? అదే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళముకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. తన ఇంటికి, తన ఇంటి పేరు, తన ఇల్లు, నా సొంత ఇల్లు అనుకున్న ఇంటికి రాడు. అతని స్థలము అతని మరల నెరుగదు. అతని స్థలం అంటే తన ఊరు, తన సొంత ఊరి అని ఏదైతే చెప్పుకున్నాడో, ఆ సొంత ఊరిని ఆయన ఎరగడం కాదు, ఆ సొంత ఊరే ఆయన ఎరగదంట. అంటే ఇది నా ప్లేస్, నా ఊరు, నా ఇల్లు అని నువ్వు వచ్చినా నువ్వెవరు అని ఆ స్థలం అడుగుతుంది.
చూడండి, అతని స్థలము అతని మరలా ఎరుగదు. దానికి తెలియదంట, నువ్వెవరో తెలియదంట. కానీ మనం ఏమనుకుంటాం బతికినప్పుడు? నా సొంత ఊరండి, మా సొంత ఇల్లు అండి, మా సొంత ఊరండి అంటావు. కానీ వాళ్ళందరూ నిన్ను మరిచిపోతారు. మనుషులు మర్చిపోతారా? మర్చిపోతారు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది. వారి పేరు మరువబడి ఉన్నది. అంటే నువ్వు మరణించిన కొద్ది రోజులకి, కొద్ది సంవత్సరాలకి, ఆ తరాలు గడిచిపోయిన తర్వాత నీ పేరు అనేదే మరిచిపోతారు. ఏది మీ ముత్తాత పేరు చెప్పండి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరెవరో చెప్పలేరు. ఎందుకు? పేరు అంటే మన సొంత వారు మనల్ని మర్చిపోతారు, మన సొంత ఊరు కూడా మనల్ని మర్చిపోతుంది. అంటే ఇది సొంత ఊరు కాదన్న సంగతి అర్థమవుతుంది, మన వారు సొంత వారు కాదన్న సంగతి కూడా అర్థమవుతుంది. మరి మనం సొంతంగా సంపాదించినవి ఏమైనా మనతో ఉంటాయా? ఆస్తులు అంటాం, అంతస్తులు అంటాం, ఇల్లు అంటాం, పొలం అంటాం, ఇవన్నీ ఉన్నాయి. నేను వీటితో ఉండిపోతానంటే అవకాశం ఉందా? అందుకోసమే తిమోతికి పత్రిక రాసిన అపోస్తులైన పౌలు మంచి మాట చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఏమీ తిరిగి తీసుకువెళ్ళలేం. అందుకోసమే ఆదికాండంలో కానీ, యోబు గ్రంథంలో కానీ మనం దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగానే వెళ్ళిపోతాం. అంటే ఈ లోకంకి వచ్చిన తర్వాత ఇది నాది సొంతది, ఇది నా సొంత ఊరు అని మనం అనుకుంటున్నామే తప్ప ఇవేవి శాశ్వతంగా మనతో వచ్చేవే కావు. అయితే ఇంతకీ సొంత వారు ఉన్నారా? సొంత ఊరు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆ సొంత ఊరికి, సొంత వారి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఇంతకీ సొంత వారు ఎవరు అని మనం ఆలోచన చేసామనుకోండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తాను చెప్పిన అద్భుతమైన మాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. యేసుక్రీస్తు ఎవరిని సొంత వారు అంటున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47వ వచనం నుంచి చదువుదాం. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరుడెవరు అని చెప్పాను. చూసారండి, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీ తల్లి అని మరీ వచ్చిందయ్యా, మీ సహోదరులు యోధా, సీమోను, లేవి అనేవారు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారంటే యేసు ఏమంటున్నాడు? నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు? అంటే నా సొంత వారు ఎవరని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు నా రక్త సంబంధులు, అంతేనా? రక్తాన్ని పంచుకు పుట్టేవారు. ఆమె రక్తం నుంచి నేను వచ్చాను, తర్వాత ఈ నలుగురు జన్మించారు, వాళ్ళు రక్త సంబంధులే కానీ నా సొంత వారు కారు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని ప్రశ్నిస్తూ ఆ కింద ఎవరు సొంత వారు చెప్తున్నాడు చూడండి. 49వ వచనం. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లి అనెను. యేసుక్రీస్తు దృష్టిలో బైబిల్ ప్రకారం ఎవరు సొంతవారు అంటే
దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చిన వారే సొంతవారు. ఎందుకు అంటే ఎవరైతే దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తారో వారు మాత్రమే శాశ్వత కాలం ఉండే లోకంలో ఉంటారు. మనం మరణించిన తర్వాత మనం ఏ లోకానికైతే వెళ్తామో అదే లోకానికి అర్హత సంపాదించిన వారే అక్కడ ఉంటారు. వాళ్ళే మన సొంత వారు. అంటే మన కుటుంబంలో ఉన్న పిల్లలని లేదా తల్లిదండ్రుల్ని, బంధువుల్ని మనం ఎలాగ చూస్తున్నామో అంతకంటే ఎక్కువగా ఎవరిని చూడాలో తెలుసు సహోదరులుగా? ఎవరిని? విశ్వసించిన వారిని, క్రీస్తును అంగీకరించి మనతో పాటు దేవుని పనిలో ఉన్నవారే మన సొంతవారు. అర్థమవుతుంది? మనం ఎవరికి ఏవైనా కొంటాం కదా, ఇంట్లో ఉండేవారు కొంటాం, అమ్మా నాన్నలు కొంటాం, చర్చిలో ఉన్నోళ్ళు కొంటామా? ఎందుకు? నువ్వెందుకు కొనవు? ఎందుకంటే వాళ్ళు సంఘస్థులు మాత్రమే. నా సొంత వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఎవరు అనుకుంటున్నావు? మీ ఇంటి దగ్గర ఉన్నవారిని మీ సొంతలు అనుకుంటావు కనుక సంఘంలో ఉన్నవారికి ఏం వచ్చినా మాకు అది సంబంధం లేదు, పక్కింటి వాళ్ళకి అయితే మాకెందుకు అన్నట్టుగా మనం ఉంటాం కదా. చర్చిలో ఎవరికి బాగోకపోయినా మనం పట్టించుకోం. అది ఇంట్లో ఉన్నవారికి బాగోకపోతే వాళ్ళకి కావాల్సిన పళ్ళు తెస్తాం, మందులు ఇస్తాం. మరి చర్చిలో ఉన్నవారికి, సంఘంలో ఉన్నవారికి వాళ్ళకి ఏమైనా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, వాళ్ళు కొనుక్కోరా, వాళ్ళు అస్సలు ఆలోచనే మనకి ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా తండ్రి చిత్తం శిష్యుని చూపించి చేయి చూపించాలి అంటున్నారు. మీరేనయ్యా నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారు, మీరే నా సొంతవారు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే మన దృష్టిలో కూడా సొంతవారు అనేసరికి ఎవరు గుర్తు రావాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కోసం బ్రతికేవారే మన సొంతవారు అన్న సంగతి మనకు గుర్తు రావాలి. ఓకే, సొంతవారు ఎవరో అర్థమైంది. ఇంతకీ సొంత ఊరేది తెలియాలి. సొంత ఊరు అని ఎప్పుడు అంటామంటే ఏ లోకంలో ఉన్నామో లేదా ఏ ఊరిలో ఉన్నామో, ఉండి వచ్చామో, వచ్చి ఏ ఊరు వెళ్తామో ఆ ఊరినే సొంత ఊరు అంటాం. అంతేనా? ఖచ్చితంగా. ఏ లోకం నుంచి వచ్చామో లేదా ఎక్కడ ఉండేవారమో, ఎప్పుడు ఉండే శాశ్వతకాలమైన లోకం ఏదో దానినే సొంత ఊరు అని చెప్పగలగాలి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 1 చూడండి. కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 1. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే శాశ్వత కాలం నివాస స్థలముగా ఏముందంటే ఇదిగో పరలోకంలో దేవుడు ఉన్నాడు మనకి. ఈ భూమి మీద మనుషులు మనతో శాశ్వతంగా ఉండరు, కానీ శాశ్వత కాలం మన మరణం తర్వాత ఉండేది ఎవరు? దేవుడు. అదే ఉంది అక్కడ, ప్రభువా, దేవుడా, తరతరముల నుండి మాకు నివాస స్థలం ఎవరు? నీవే. అంటే మన సొంత ఊరు అంటూ ఉందంటే అది దేవుడు ఉండే లోకం. దేవుడు శాశ్వత కాలం మన నివాస స్థలం చేయాల్సింది అక్కడే. శాశ్వత కాలం ఉండి వచ్చింది అక్కడి నుండే. అందుకోసమే భక్తులు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. దినవృత్తాంతాలు 1 గ్రంథం 29 అధ్యాయం 15. దినవృత్తాంతంలో 1 గ్రంథం 29 అధ్యాయం 15. దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు, నా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము. చూసారా? మేము పరదేశులము, అతిథులము, మా నివాస కాలం భూమి మీద చాలా కొద్దిగా అని చెప్తున్నాడు. దావీదుకి అర్థమైంది, ఈ లోకము యాత్రికులము లేదా పరదేశులము, అతిథులము,
ఒక ఇంటికి అతిథి వచ్చారు అనుకోండి, బంధువు వచ్చాడు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాడు? 1 లేదా 5 లేదా 10 రోజులు ఉంటాడు. 10 రోజుల తర్వాత మళ్ళీ తన సొంత ఊరు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ ఊరికి మళ్ళీ వెళ్ళిపోతాడు. మన జీవిత కాలం కూడా ఈ భూమి మీద మన కాలం ఏంటంటే అతిథులమంట. ఈ భూమి మీదకి చుట్టరికానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలంట. మనమేమనుకుంటున్నాం, బంధువులు ఇల్లు మన సొంత ఇల్లు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ మనమేమనుకుంటున్నాం, ఇక్కడే ఇదే మన నివాస స్థలం అనుకొని ఇక్కడ ఇల్లు కట్టాలి, ఆస్తులు సంపాదించాలి, పొలం కొనాలి, సంపాదించాలి, సాధించాలి. ఎందుకు అలా అనుకుంటున్నావంటే, ఇది నా నివాస స్థలం అనుకుంటున్నా, ఇది నా సొంత ఊరు అనుకుంటున్నావు కనుక ఇవన్నీ చేస్తున్నావు. కానీ దావీదు గారు ఏమంటున్నారు? మేము అతిథులము, ఈ దేశం మాది కాదు. చూడండి, ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భక్తులు ఏమంటున్నారో అది కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. భూమి మీద మేము ఎలాంటి వారం, మా జీవితం ఏంటి అంటే యాత్రికులం. చూడండి, ఈ మధ్యకాలంలో హైందవ సహోదరుల యాత్రలు, పూజలు జరుగుతుంటాయి. యాత్ర ఒక 2-3 రోజులు ఉంటుంది, లేదా వారం రోజులు ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరి ఈ వారం రోజులు అక్కడ యాత్ర చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. యాత్రకి ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ ఉన్న మనుషులు చూసి వీరు నా సొంత వారు అనుకుంటారా? అయ్యో, నేను ఇక్కడికి వచ్చాను కనుక ఇది నా సొంత ఊరు అనుకుంటారా? లేదు. నేను యాత్రకు వచ్చాను కనుక కొద్ది రోజులు నా పని ముగించి నేను తిరిగి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవాలి అని తిరిగి వారం తర్వాత వస్తారు. అక్కడ ఉన్నవారు సొంత వారు అనుకోరు. అక్కడున్న ఆ యాత్ర స్థలం నా సొంత ఊరని కూడా అనుకోరు. మరి అలాగే మనం కూడా పరలోకములో శాశ్వత కాలం ఉన్న ఆ దేవునిలో నుండి భూమి మీదకి వచ్చిన వారం. ఈ యాత్ర కాలం, భూ నివాస కాలం నీడ అంత అస్థిరమని, అంటే కొద్ది కాలం ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన లోకం అని వీళ్ళకి అర్థమైంది. మనం కూడా ఈ భూమి మీదకి యాత్రకు వచ్చిన వారం కొద్ది దినాలు, కొద్ది సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి శాశ్వత కాలం మన ఊరు, మన సొంత ఊరైన ఆ పరలోక రాజ్యానికి, ఆ దేశానికి మనం వెళ్ళిపోవలసిన వారం. అదే చెప్తున్నా చూడండి, యాత్రికులమును పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని. అందుకోసం వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఎంత ఆస్తున్నా అబ్రాహాం గారు ఒక ఇల్లు కట్టుకోలేదండి, తెలుసా? గుడారాల్లో నివసించాడంట ఆయన. పైన 9వ వచనం చూడండి ఒకసారి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. చెప్తాను, ఎలా ఉన్నారంట? గుడారములలో నివసించుచు. మాది సొంతది కాదు, సొంతంగా దేవుడు వారికి ఒక దేశం ఇచ్చేసాడు. దేశం ఇచ్చేస్తే మనకు ఒక చిన్న ప్లేస్, ఒక సెంటు ప్లేస్ ఇస్తేనే ఇది నా సొంతం, ఇక్కడ ఇల్లు కట్టేయాలి, బిల్డింగ్ కట్టేయాలి అనుకున్నాం. మనం ఎక్కడ? దేశానికి దేశం ఇచ్చేస్తే ఇది మాది కాదు, ఈ దేశంలో మేము ఉండం, ఇది మా సొంత దేశం కాదు, మేము ఎప్పుడు వెళ్ళిపోతాం మాకో తెలీదు అని ఆ దేవుని కోసం ఎదురు చూశారంట వాళ్ళు. ఓకేనండి. అంటే సొంత ఊరు ఇది కాదన్న సంగతి మనకే అర్థం కావాలి. మన సొంత దేశం ఇది కాదు. ఈ భూమి మీద యాత్రికులం, పరదేశులమై ఉన్నాం. ఇలా ఎవరు ఆలోచిస్తారు? ఆలోచించిన వారు ఏం చేస్తారు? అంతేనా?
ఎప్పుడైతే మనకి ఇది సొంత ఊరు కాదని తెలిసిందో, ఇక్కడ ఉన్నవారు మన సొంత వారు కాదని మనకు తెలిసిందో, అప్పుడు ఎలా ఉంటారు మనుషులు, ఎలా ఆలోచిస్తారు అన్న విషయాలు మన బైబిల్ గ్రంథం నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 ఒక మంచి మాట దేవుడు రాపించాడు చూడండి. ఇక్కడ దేవుడు మన తండ్రి, ఆయన ఎలాంటి వాడంటే అని చెప్పబడింది. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి అంటే పిల్లలు కనిస్తే సరిపోద్దా? ఆ పిల్లలను పెంచి పెద్దవారిని చేసి గొప్పవారిగా చేసేవాడే తండ్రి. పిల్లలందరినీ సమానంగా చూసేవాడే తండ్రి. ఈరోజు మనం దేవుణ్ణి పరలోకమందున మా తండ్రి అని పిలుస్తున్నామంటే, ఎలా అయితే ఒక భూమి మీద ఉన్న ఒక తండ్రికి అర్హత ఉండాలో, అలాగే పరలోకమందున్న దేవునికి కూడా ఒక అర్హత లేకుండా మనం పుట్టించాడు కనుక తండ్రి అనేస్తామా? చూడండి, మంచి మాట ఇక్కడ రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. అంటే మనం తండ్రి అని ప్రార్థన చేస్తున్నామంటే దేవునికి ఒక అర్హత ఉంది. ఏంటి? ఆయన పక్షపాతము లేకుండా వాని క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు. ఒక తండ్రిని మనం ఏదైనా యాచించాలంటే, అడగాలంటే, మన నాన్నని ఏదైనా అడగాలంటే తండ్రికి ఒక అర్హత ఉండాలి. తండ్రి తాగుబోతే అన్నాడు అనుకో, అడుగుతావా? తిరిగిపోతే అన్నాడని తండ్రి అని పిల్లడానికి నీకు ఇష్టం వస్తుందా? కానీ మనం పరలోకపు తండ్రి చాలా గొప్పవాడు కనుక మనం అడుగుతున్నాం, మనకి ఏది అవసరమో అది అడుగుతున్నాం, ఆయన ఇస్తున్నాడు మనకి. రైట్, ఇంకా చదువుదాం కిందకి. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము, అంటే ఈ భూమి మీద నువ్వు ఈ లోకానికి సంబంధించిన కాడు, ఈ లోకానికి సంబంధించిన వాడిని నేను కాను అనుకున్నప్పుడు ఏం చేస్తావు తెలుసా? పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడుపుతావు. అయ్యో, నేను నా లోకానికి నేను వెళ్ళిపోవాలి, ఈ భూమి మీద దేవుని క్రియలు జరిగించాలి, తప్పిపోకూడదని నువ్వు భయం కలిగి, దేవుడిని భయం కలిగి బ్రతుకుతావు. ఇంకో మాట చూద్దాం. అదే పేతురు రాసిన పత్రిక 2:11. ఒకవేళ నువ్వు పరలోక వాసివి, నీ సొంత ఊరు ఆ లోకం అనుకుంటే నువ్వు ఎలా ఉంటావంటే 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అంటే ఇదిగో శరీరంలో పుట్టే కోరికలకు లోబడిపోకుండా దాన్ని విడిచిపెట్టి మేము పరదేశులం, ఈ లోకానికి సంబంధించిన వారు కాదని మనం బ్రతుకుతాం. ఎప్పుడు? పరదేశులము అని అనుకుంటే. ఎవరు పరదేశులకి వెళ్ళాలి అని అనుకుంటారు, ఆ లోకం కోసం ఆలోచిస్తారు, లేదా దానికోసం ప్రయత్నం చేస్తారంటే అది ఎవరికి మెదడులో జ్ఞాపకం ఉంటుందో వారు. అంతేనా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. తాను 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. కానీ ఆయన మనసులో ఏముందో తెలుసా? జ్ఞాపకం ఉంచుకున్నాడంట. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎక్కడికి వెళ్ళాలి. చూడండి ఒకసారి యోహాను సువార్త 8:14. యోహాను సువార్త 8:14. యేసు అంటున్నాడు, నేను ఎక్కడి నుండి వచ్చి తినో. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు? నేను ఎక్కడి నుండి వచ్చి తినో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక. ఆయన ఏమన్నా, నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళాలో నాకు జ్ఞాపకం ఉంది కనుక నేను ఈ భూమి మీద ఉన్న వాటి కోసం బ్రతకను, పైనున్న వాటి మీదనే మనసు పెడతాను. నాకు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను. యేసు చెబుతున్నాడు, నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు.
జ్ఞాపకం ఉంది నాకు అంటున్నాడు. ఇదే మాట అబ్రహాం భక్తుడు కూడా అన్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీరు కలిగి ఎండును. అంటే వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో అది జ్ఞాపకం ఉంచుకున్నారు కనుక ఆ దేశమును వెళ్ళడానికి వీలు కలుగుతుందంట. ఆ దేశం వెళ్ళడానికి వీలు కలుగుతుంది. యాత్రకి వెళ్ళామని మనకు గుర్తుందనుకో, మళ్ళీ యాత్ర నుంచి ఇంటికి వస్తాం. ఒకవేళ మర్చిపోతే యాత్రలో ఉండిపోతాం, లేదా వేరే ఊరు వెళ్ళిపోతాం. చూడండి, కొంతమంది మన ఊర్లో పిచ్చోళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేస్తారో వాళ్ళకి తెలియదు. ఎందుకు? మర్చిపోయారు. మర్చిపోయారు, జ్ఞాపకం లేదు. మరి దేవుని నుండి వచ్చిన నీవు, మీకు అర్థమవడానికి, ఉదయాన్న మన ఇంటి దగ్గర నుంచి కోడి విడిచిపెడతాం. కోడి పిల్లల్ని విడిచిపెడతాం. సాయంత్రానికి మళ్ళీ ఏం చేస్తుంది కోడి? తాను తన పిల్లలు ఏ గూటి నుండి వచ్చే ఆ గూటిలోనికి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఉదయాన్నే మేత కోసం తీసుకెళ్ళిన పశువులు, గొర్రెలు, మేకలు, ఆవులను తీసుకుని వెళ్తారు. సాయంత్రం మళ్ళీ ఏమవుతాయి? అవి తిరిగి తన గూటికి చేరిపోతాయి. తన యజమానుడు తన కోసం కట్టిన ఆ పాకలోనికి, పశుశాలలోనికి వెళ్ళిపోతాయి. అంటే దానికి ఏముంది? జ్ఞాపకం ఉంది. చిన్న మెదడులో దానికి జ్ఞాపకం ఉంది. అంతేనా? వివేకము లేని శూన్యములైన ఆ జంతువులలో, ఆ పక్షులలో మనంత జ్ఞానం ఉందా? దానికి లేదు. జ్ఞానం లేకపోయినా అవి మాత్రం వెతుక్కుంటూ తన గూటికి చేరిపోతున్నాయి. కానీ ఇంత మహాజ్ఞానం కలిగిన మనిషి మాత్రం తాను ఎక్కడి నుండి వచ్చాడో, తాను ఎక్కడికి పోవాలన్న సంగతే మరిచిపోయాడు. జ్ఞాపకం ఉంటే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. జ్ఞాపకం లేదు కనుకనే ఈ భూమి మీద బ్రతికేస్తాము అనుకుంటున్నాం. జ్ఞాపకం ఉన్నవాడు పైనున్న వాటి మీద మనసు పెడతాడు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం ఉండాల్సింది, కార్డు సంపాదించుకోవాల్సింది ఎక్కడ? పరలోకమందు. మనం భూమి మీద కార్డులు సంపాదించుకుంటాం. ఏం కార్డు చెప్పండి? రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం కార్డు. కానీ పరలోకంలో పౌరస్థితిని సంపాదించుకుంటామా? ఆధార్ కార్డు అంటే అర్థం ఏంటో తెలుసండి? నేను భారతదేశ పౌరుడిని అని గుర్తింపు. నేను భారతదేశపు వ్యక్తిని అని గుర్తింపు కార్డు అది ఆధార్ కార్డు అంటే. కానీ మనకు ఉండాల్సిన మరొక కార్డు ఏంటంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన పౌరస్థితి, నా దేశం, నా సొంత ఊరు పరలోకం అన్న సంగతి నీకు గుర్తుండాలి. మన సొంత ఊరు అది, మన శాశ్వత కాలం ఉండేది అక్కడ నుండి వచ్చాం, అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని నీ మనసులో గుర్తుంటే ఆయన చెప్పిన దాన్ని భూమి మీద మనం చేస్తాం. ఎప్పుడైతే గుర్తు ఉండదో, గుర్తు లేకపోతే మన ఊరికి వెళ్ళగలమా? వెళ్ళలేమండి. అంటే మన సొంత వారు ఎవరు అంటే, ఇదిగో దేవుని నమ్మిన ప్రజలు. ఎందుకంటే వాళ్ళు కూడా ఉండేది మనతోనే. మన సొంత ఊరు ఏదంటే పరలోకం, దేవుడు ఉండే స్థలం, దేవుడు. అందుకని దేవుని గురించి రాయబడుతూ శాశ్వతుడైన దేవుడే మనకు నివాస స్థలం అని రాయబడింది బైబిల్లో. అంటే దేవుడు శాశ్వతమైన వాడు, మనం కూడా శాశ్వతంగా ఉండవలసిన వారం అక్కడ ఆయనతో పాటు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడుగుతుంటారు, చూడండి మీ దేవురండి అని అంటే, మన ఊరు పేరేం పేరు చెప్తాను చెప్పండి? అవును, ఏ ఊర్లో అయితే నివాసం చేస్తామో ఆ ఊరినే పేరుగా చెప్తా.
ఎవరైనా అడిగేటప్పుడు ఈసారి మీది ఏ ఊరండి, మీ సొంత ఊరు ఏదండి అని మిమ్మల్ని అడిగారు అనుకో, మా సొంత ఊరు పరలోకం అన్నాం అనుకోండి, ఆయన సడన్గా ఆగిపోతాడు అక్కడ. పిచ్చి పట్టిందిరా నీకు అంటాడు. అవునా? మీ సొంత ఊరు ఏదంటే స్వర్గం అంటావేంటి, పరలోకం అంటావేంటి అంటారు చూడండి. వాళ్ళు మనల్ని చూసి పిచ్చి పట్టింది అంటారు కదా, పిచ్చి పట్టింది మనకు కాదు, సొంతూరు మరిచిపోయిన వాడికే పిచ్చి పట్టిందని అర్థం. ఎవరు దారి తప్పి తిరుగుతారు చెప్పండి, ఊరు వదిలేసి? పిచ్చి పెట్టినాడు. అంటే మనం జ్ఞానులమో, జ్ఞానం కలిగి నడుచుకుంటున్నామో, లేదా పిచ్చి పట్టిన వారు పిచ్చి పట్టి తిరుగుతున్నామో మనకే తెలియాలి. మన సొంతూరు పరలోకం. పరలోకం నీదైతే భూమి మీద ఏం చేయాలి నువ్వు? ఆ లోకంకి వెళ్ళడానికి ఏం చేయాలో, ఎలా ప్రవర్తిస్తే ఆ లోకానికి వెళ్తావో నీ జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా దాని ప్రకారం చేస్తావు. ఒక జ్ఞాపకం లేదా, అయితే లోకములో ఉన్న వాటి కోసమే బ్రతుకుతావు. అందుకని దేవుడు లోకంలో ఉన్న వాటినైనను లోకమునైనను ప్రేమింపకుడి అంటాడు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ప్రేమిస్తే నువ్వు ఇక్కడ ఉండిపోతావు, ఈ ఆలోచనలో ఉండిపోతావు, నీ సొంత ఊరికి వెళ్ళలేవు. నీ నీ నీది కానీ ఒక ఊరు ఉంది, ఆ ఊరికి వెళ్ళిపోతావు. ఏదా ఊరు? అపవాది వాని దోతలకు దేవుడు నిర్ణయించిన నిత్యాగ్ని దండనైన పాతాళానికి వెళ్ళిపోతాం. ఆ ఊరికి మీరు ఎవ్వరూ వెళ్ళకూడదంటే మీ మనసులో ఎల్లప్పుడూ గుర్తుండాల్సిన మాటలు ఏంటంటే, నా సొంత వారు వీళ్ళు కాదు, నా సొంత ఊరు ఇది కాదు. అలా అయితే తల్లిదండ్రులు వదిలేయాలా, పిల్లలను వదిలేయాలా, బంధుమిత్రులను వదిలేయాలా? వారు నువ్వు భూమి మీద ఉండడానికి నీకు అవకాశం అవసరం కనుక దేవుడు వారిని నీకు ఇచ్చాడు. నీకున్న బాధ్యతలు నువ్వు నెరవేర్చు, కానీ నీ ఆలోచన ఎలా ఉండాలంటే, వీళ్ళెవరు నాతో రారు, నేను ఒక్కడనే దేవుణ్ణి చేరుకోవాలి, నా సొంత దేశం అది కనుక ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నేను వాటి కోసం బ్రతకాలి. నువ్వు కన్నా నీ పిల్లల కోసం ఎన్ని చేస్తాం మనం, అంతేనా? నువ్వు కన్న పిల్లల కోసం ఎన్నో చేస్తావు, నువ్వు కట్టుకున్న భర్త కోసం ఎన్నో చేస్తావు, మరి నిన్ను కన్న దేవుని కోసం ఏదైనా చేసి ఆ లోకాన్ని సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం.